ఎవరో ఒక్కళ్ళు అయితారని ఇటు మొకేయచ్చిన ఇంటికాడ ఉంటే నన్ను సావ కొడుతుర్రు. ఎవరు? ఇంకెవరు రాజు? మా అమ్మున్ను మా నాన్న. ఏందట మీ నాన్న ఇటు పొలం కాడికి రాలే? రాలే రాలే, ఇదేంది మా నాన్నకు సాతనైతలేదట, ఇక డాక్టర్ని రమ్మని చెప్పిన. ఇక నేనే వచ్చిన అట్లా పోయేద్దామని. నాకు ఇంటికాడ ఉంటే మనసున వట్టనిత్తలేరు. దేని గురించి? ఏమైంది? దేని గురించి అంటే ఏం చెప్పాలి, ఆ శ్రీధర్ వచ్చి మా అమ్మతోటి ఇంట్లో మాట్లాడిండు కదా. ఈ అప్పటి నుండి మా అమ్మకు ఒకటే పిస పట్టుకుంది. పెళ్లి చేసుకో బిడ్డ, పెళ్లి చేసుకో అని అంటాంది. ఇప్పుడు ఇలా నాన్నకు మంచిగా లేదు, నీకంటూ ఓ తోడుంటే నీకు ఆపదకో సంపదకో ఉంటారు కదా, పిల్లలు పెరిగినాక నీ దగ్గర ఉంటారా అని ఒకటే చదువు. ఇంకోసారి ఆ ముచ్చట తీయకే అమ్మ అన్న కూడా మళ్ళీ అదే చదువు చదువుతాంది. నాకంతా పిచ్చిలు ఎత్తాంది రాజు. వాళ్ళు ఏమనుకుంటారో ఏమో నాకు అర్థమే అయితలేదు. పెళ్లి చేసుకో బిడ్డ, పెళ్లి చేసుకో, చిన్న వయసు కదా చిన్న వయసు కదా అని సంపుక తింటుర్రు. ఇక ఎవరికైనా ఉంటది లత. ఎందుకు అనంటే నీది చిన్న వయసాయే. చిన్న వయసులోనే పెళ్లి చేసిరే వాళ్ళు, పిల్లలాయిరి. ఇక ఒంటరిగా ఉంటున్నావు. ఎప్పుడు ఎవరికన్నీ పడేది తెలియదు, ఏమయ్యేది తెలియదు అని ఎవరికైనా పెద్ద మనుషులకు అనిపిస్తుంది. కానీ ఇలా వాళ్ళు ఉండే మళ్ళీ రేపు చచ్చిపోయినాక నా బిడ్డకు తోడెవరు ఉంటారు, పిల్లలు ఎవరు జాగల్లో వాళ్ళు పోతారు, పెళ్ళిళ్ళు అయితే అన్నట్టు ఉంటది. కావచ్చు కానీ నాకు ఇంట్రెస్ట్ లేనప్పుడు, నాకు ఇష్టం లేనప్పుడు పెళ్లి చేసుకోమని ఎందుకంత ఇబ్బంది పెట్టాలి చెప్పు. ఇక పెద్ద మనుషులు గట్లనే ఉంటారు తీ లత, పట్టించుకోవద్దు. వాళ్ళు కంట అంటే నాకు మస్తు బాధ